కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీసీలకు కేంద్రంలో తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. గత 10 సంవత్సరాలుగా బీసీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు వరకు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితులు లేవు. దేశ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు బీసీల డిమాండ్లు ఏంటివి, బీసీల సమస్యలు ఏంటి అని చెప్పుకుందామంటే పార్లమెంటుకి వినిపించేటటువంటి ఒక మంత్రి లేకపోవడం అనేది దురదృష్టకరం. ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు, ఒక బీసీ మంత్రి చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నొప్పి ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమస్యలపైన ఎన్నో దాపాలుగా పార్లమెంటు దగ్గర ధర్నాలు చేసేసి పార్లమెంటు ముట్టడిలో సందర్భంగా మహిళా బిల్లు పెట్టేటప్పుడు మేము ప్రత్యేకంగా చెప్పిన మహిళా బిల్లు తీసుకురావడం అవసరమే, కానీ ఆ మహిళా బిల్లు లోపల బీసీ మహిళల సబ్ కోటా ఎంతో తేల్చాలని చెప్పి డిమాండ్ చేసినాము. బీసీ మహిళల యొక్క సబ్ కోటా తేల్చకుండా మహిళా బిల్లు తీసుకొచ్చేసి మళ్ళీ ఇప్పుడున్నటువంటి దొరల స్థానంలో దొరస్థానంలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నమే ఈ మహిళా బిల్లు యొక్క ఉద్దేశము. కాబట్టి ఈరోజు రిజర్వేషన్ల ప్రకారంగా ఎస్సీల కోట ఎస్సీలకు వెళ్తుంది, ఎస్సీ మహిళలకు వెళ్తుంది, ఎస్టీ మహిళలకు వెళ్తుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 33%లో బీసీల మహిళల యొక్క సబ్ కోట ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రస్తావించాల్సినటువంటి ఓబీసీ పార్లమెంటు సభ్యులు ఎవరు కూడా దీని మీద నోరు మోదిపోవడం కూడా దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు మహిళా బిల్లు మీద మాట్లాడరు. బీసీలకు 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చమని చెప్పేసేస్తే దాన్ని చేర్చకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నేతృత్వం వహిస్తూ రాజ్యాంగాన్ని పట్టుకొని నేను బహుజనుల కోసం ఈరోజు బయలుదేరినని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ గారు మొన్ననే హైదరాబాద్ వచ్చేసి నేను పార్లమెంట్లో బీసీ బిల్లు మీద చర్చ పెడతా అని చెప్పాడు. పార్లమెంటు సమావేశాలు దాదాపు 20 రోజులు అయిపోతూ ఉన్నాయి, సమావేశాలు మొదలై ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల పైన ఎప్పుడు కూడా కనీసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా బీసీలకు ఇలా రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీల పైన అత్యధికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, కుల బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో మనం చూసినాం, కరీంనగర్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, నల్గొండ జిల్లాలో, ఇలా నాగర్ కర్నూలు జిల్లాలో బీసీల పైన దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ యాక్ట్ ఉందో బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో బీసీల ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్లో ఎవరికి కూడా అగ్రవర్ణాలకు కూడా ఎవరికి కూడా క్రిమిలేర్ విధానం లేదు. కానీ కేవలం బీసీలకు మాత్రమే క్రిమిలేర్ విధానాన్ని తీసుకొచ్చి ఇలా ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ మరి బీసీలకు అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే క్రిమిలేర్ విధానాన్ని కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు లేక దాదాపు 35 సంవత్సరాలుగా బీసీ ఉద్యోగులు మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ఉంది అక్కడ కేంద్రంలో. ఇక్కడ తెలంగాణలో కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ఉంది. హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది, మానవ హక్కుల కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది. వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఉంది. కానీ బీసీలకు ఇచ్చినటువంటి కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు లేవు. కేంద్రంలో పెట్టినటువంటి ఓబీసీ కమిషన్కు లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కు లేదు. కాబట్టి వెంటనే బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పిస్తే తప్పితే బీసీల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి
డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వము చాలా గొప్పగా మేము చేసినటువంటి ఉద్యమాలకు ఈరోజు తలొగ్గి తక్షణమే ఆ రోజు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా జనగణన చేస్తామని చెప్పారు. మరి ఆ జనగణన లోపల కూడా ఇలా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేసేటువంటి జనగణనలో ఎస్సీలకు ఎస్టీలకు అక్కడ కులాల వారిగా గుర్తిస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ బీసీలను జర్నల్ స్థానంలో పెట్టారు కాబట్టి జర్నల్ స్థానాన్ని తొలగించి బీసీలను కులాల వారిగా లెక్కించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క 10 డిమాండ్ల పట్ల బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి జనాభా దామాష ప్రకారంగా బీసీలకు రావాల్సినటువంటి వాటా కల్పించకపోతే దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేసి అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు చర్మగీతం పాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.